హలో పనిచేసేయండి, అది మైక్ పనిచేసేయండి. మైక్ అబ్బాయి వాల్యూమ్ పెంచు, వాల్యూమ్ పెంచు. ప్రియమైన మూసరాంబాద్ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, 1వ తారీఖున జరగబోయే గ్రేట్ హైదరాబాద్ ఎన్నికల్లో మీ ఉత్సాహం చూస్తుంటే సోదరిమణి సదాలక్ష్మి గారిని మొత్తం 150 డివిజన్లో పెద్ద మెజార్టీతో గెలిపించే విధంగా ఉంది. గెలుపు ఖాయం. నేను వచ్చేటప్పుడు మేము చేసిన సర్వేలు కూడా చూసిన నా తమ్ముడు, ప్రియ మిత్రుడు శ్రీనివాస్ గారి సోదరిమణి, శ్రీనివాస్ గారి సతీమణి సదాలక్ష్మి గారి గెలుపు ఖాయం. భారీ మెజార్టీతో గెలిపి అని చెప్పి కోరుకుంటున్నా. పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ గారు, పిసిసి ప్రధాన కార్యదర్శి ప్రియ మిత్రుడు బొల్లు కిషన్ గారు, సోదరిమణి సదాలక్ష్మి, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికి కూడా నమస్కారం. మిత్రులారా, నేను ఎక్కువ సమయం తీసుకోను, చాలా ఆలస్యమైంది. నాకు ఇంకొక చోట ప్రచార కార్యక్రమం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, ఎంఐఎం కి ఓటు పడే అర్హత లేదు అని చెప్పి మనం చేస్తున్నా. హైదరాబాద్ నగరంలో జరిగిన ఏ గొప్ప కార్యక్రమం కానీ, అభివృద్ధి కానీ కాంగ్రెస్ పార్టీ, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినాయి. హైదరాబాద్ నగరం ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఫార్మాసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఏర్పడదంటే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డది. హైదరాబాద్ నగరం ఒక సాఫ్ట్వేర్ క్యాపిటల్ గా ఉందంటే గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల వల్ల జరిగింది. కొత్త ఎయిర్పోర్ట్ కానీ, రింగ్ రోడ్డు కానీ, టీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే కానీ, ఎల్ఎన్టీ మెట్రో రైలు కానీ, కృష్ణా నదీ జలాలు హైదరాబాద్ తీసుకొచ్చింది కానీ, గోదావరి నదీ జలాలు హైదరాబాద్ తీసుకొచ్చింది కానీ, అన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన విషయం మరోమారు మీకు మనం చేస్తున్నా. ఈ మొహాలు అధికారంలో 7 ఏళ్లున్న ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం, ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఈ నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి ఏం చేసిందని అడుగుతున్నావు. ఏం మొహం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతున్నావు? సిగ్గుశరం లేదు. మొన్న వరదలు వస్తే టిఆర్ఎస్ కార్యకర్తలు పందుకొక్కులా దోసుకున్నారు. జనం ఇబ్బంది పడుతుంటే ఇళ్లకి నీళ్ళు వచ్చి టెలివిజన్లు, ఫ్రిడ్జ్లు, మంచాలు అన్ని ఖరాబ్ అయిపోతే ఆ వరద సహాయం కింద 10,000 రూపాయలు పంపిణీ కూడా టిఆర్ఎస్ కార్యకర్తలు ఒక దొంగల ముఠాలాగా ప్రజల సొమ్ము దోచుకున్న విషయం మనం చెప్తున్నాం. చాలా స్పష్టంగా చెప్తున్నా, మొన్న వర్షాలు వరదల వల్ల మీ డివిజన్లో చెప్పండి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మేము గెలవబోతున్నాం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు గెలిచిన తర్వాత ఇళ్లకి నీళ్ళు వచ్చిన వాళ్ళు, ఇళ్లకి నీళ్ళు వచ్చి నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ప్రతి ఇంటికి 50,000 రూపాయలు ఇవ్వబోతున్న విషయాన్ని మనం చెప్తున్నాం. అదేవిధంగా మూసరాంబాగ్ డివిజన్లో కానీ, మలక్పేటలో కానీ, హైదరాబాద్లో జనం కరోనా వ్యాధితో అల్లాడిపోతుంటే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ లో పండుకున్నాడు. మేము ఆ రోజు కూడా చెప్పినాం, కరోనా వ్యాధి ట్రీట్మెంటు ప్రభుత్వ ఆసుపత్రులని జనం నమ్మడం లేదు, ప్రైవేట్ హాస్పిటల్లో లక్షల రూపాయలు ట్రీట్మెంట్ అవుతుందని. కరోనా ట్రీట్మెంట్ కోసం లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పినాం. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా కరోనా వ్యాధి ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ కింద చేయండి, ఉచితంగా చేయమని చెప్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అమానవీయమైన ధోరణితో ఒప్పుకోలేదు. ఈ రోజున ప్రకటిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కరోనా వ్యాధి ట్రీట్మెంట్ ని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి
నిరుపేదలకి కరోనా ట్రీట్మెంట్ ఉచితంగా చేయబోతున్న విషయాన్ని మనం చేస్తున్నాం. మిత్రులారా, 7 ఏళ్ల పాటు కల్వకుంట్ల కుటుంబం కేవలం ప్రజల సొమ్ము మేసింది కానీ ఏమీ చేయలేదు. ఏ డబుల్ బెడ్రూమ్ లేదు, ఏమీ చేయలేదు. బీజేపీ వాళ్ళు కొత్త పిచ్చగాళ్ళంటూ నరేంద్ర మోదీ 7 ఏళ్ల ప్రధానమంత్రి హయాంలో ₹1 పనిచేయలే హైదరాబాద్కి. ₹1 పనిచేయలే హైదరాబాద్కి. వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్లో మున్సిపల్ కౌన్సిల్ పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన వచ్చి ఈరోజు పిచ్చి పిచ్చి మాటలు, తుగ్లక్ మాటలు మాట్లాడుతున్నాడు. బీజేపీ ఎంఐఎం ఒకరినొకరు దూషించుకుంటూ మనం సమాజం మొత్తం అప్రమత్తంగా ఉండాలని చెప్పి మనం చేస్తున్నాం. मेरे मुसलमान भाई बहन, आपको 2-3 चीज बताता हूं, अब ध्यान से सुनना. अभी पिछले हफ्ते वेस्ट बंगाल के एमआईएम के अध्यक्ष, वेस्ट बंगाल राष्ट्र एमआईएम अध्यक्षుడు అసౌద్దీన్ ఓవైసీ అన్ని రాష్ట్రాల్లో, ఎంఐఎం పార్టీ అన్ని రాష్ట్రాల్లో బీజేపీని బలపరిచే విధంగా హిందూ ముస్లిం విభజన తీసుకొచ్చి బీజేపీకి లబ్ధి తీసుకొచ్చిందని చెప్పి స్పష్టంగా పత్రికా ప్రకటించారు. మొన్న అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఓవైసీ గారు అమిత్ షాతో మధ్యరాత్రి కలిసి ఈ దేశంలో హిందూ ముస్లింలని విభజించి నువ్వు నేను రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చింది. मेरे मुसलमान भाई बहन, आपको याद दिला रहा हूं, हमारे एआईसीसी प्रेसिडेंट सोनिया गांधी से लेकर मेरे तक, रंगारेड्डी साहब तक और श्रीनिवास तक, सदा लक्ष्मी तक हम आपके साथ रहेंगे. मेरे मुसलमान भाई बहन, आप ये बीजेपी एमआई के एमआईएम के ट्रैप में मत पड़ना. आपकी सिक्योरिटी, आपकी वेलफेयर हम कांग्रेस पार्टी देखभाल करेंगे. मैं एक चीज याद दिलाता हूं, अगर आप टीआरएस पार्टी को वोट देंगे वो एमआई बीजेपी को वोट देने की बराबर है. మిత్రులారా, నేను చెప్పిన విషయం ప్రతి ముస్లిం సోదర సోదరిమణికి తెలియజేయాలి. బీజేపీ భారత రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ అభ్యర్థి పెడితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీజేపీ అభ్యర్థికి ఓటేసి, బీజేపీ భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పెడితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీజేపీకి ఓటేసింది. డిమానిటైజేషన్ విషయంలో, జీఎస్టీ విషయంలో, కాశ్మీర్ విషయంలో, ट्रिपल तलाक విషయంలో, मुस्लिम पर्सनल विषయంలో, हर विषय में भाई साहब ध्यान से सुनना, कल्वकुंट्ला चंद्रशेखरराव आपको धोखा दिया है. उन्होंने दिल्ली में दोस्ती करते हैं बीजेपी में, यहाँ कुश्ती का नाटक कर रहे हैं. आप हर मुसलमान भाई बहन याद रखना, एक तरफ एमआईएम बीजेपी को सपोर्ट कर रही है, नाटक कर रहे हैं, दूसरी तरफ टीआरएस भी उनको मदद कर रही है. सिर्फ कांग्रेस पार्टी आपके साथ में रहेंगे. हर मुसलमान भाई बहन जरूर ये चीज याद रखना. మిత్రులారా, సదా లక్ష్మిని మీరు తప్పనిసరిగా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మీరు సదాలక్ష్మి గారిని గెలిపించిన తర్వాత మీ ఉత్తమన్నగా, పార్లమెంట్ సభ్యునిగా, ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఈ మూసారాంబాగ్ డివిజన్కి మీకు ఏ అభివృద్ధి నిధులు కావాలన్నా, రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, లైట్లు కానీ, మీ కుటుంబంలో ఏ సమస్యలున్నా వాళ్ళెంబడి నేనుంటాను. శ్రీనివాస్ సదాలక్ష్మి చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకి అన్ని విధాలుగా నాది, మల్రెడ్డి రంగారెడ్డి సహాయ సహకారాలు ఉంటాయి. ఇక్కడ కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా, మీ ఇంట్లో విద్య విషయం కానీ, ఆరోగ్య విషయం కానీ, ఉద్యోగాల విషయంలో కానీ శ్రీనివాస్ సదాలక్ష్మిని గెలిపియండి, మేము మీ ఎంబడి ఉంటామని చెప్పి నేను మాటిస్తున్నా. మిత్రులారా, 1వ తారీఖు పోలింగ్ ఉంది. కార్యకర్తలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. తప్పనిసరిగా సదాలక్ష్మి శ్రీనివాస్ గారిని గెలిపించడానికి మీరు సర్వశక్తులు ఒడ్డించాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్.